లేదు కొంతమంది మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఓకే ట్రై చేద్దాం ఐటీలో అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఐటీలో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఏదైనా అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. బల్క్గా అందరినీ తీసుకొని అందరిని ఒక రూమ్లో పడేసి చెప్పడాలు అలాంటివి ఏమి ఉండమాట. ఖచ్చితంగా వాళ్ళకి 2 డేస్లోనే వచ్చే మెంటార్కి ప్రతి ఒక్కరి నేమ్ అనేది తెలుస్తుంది అనమాట. అంత కమ్యూనికేషన్ ఉండిద్ది వీళ్ళ మధ్య. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే డౌట్ వచ్చింది అని అంటే నెక్స్ట్ మినిట్లోనే అయిపోతుంది అనమాట. ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు మనం. ఇంకా ఆ డౌట్ ఒకదాన్ని పట్టుకొని ఇంక టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు. సో ఈజీగా మనం క్రాక్ చేసుకోవచ్చు వాటన్నిటిని. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తారు? ఇక్కడ అంటే చాలా మంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, బట్ ఎక్కడున్న విజయవాడలో మాత్రం అవకాశాలు ఉన్నాయి, రండి మేము ఇప్పిస్తాం చూపిస్తాం అన్నా కూడా ఇక్కడ రావడానికి నామోషి ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? నన్నే అన్నారు జాయిన్ అయ్యేటప్పుడు. Okay. నిన్న అంటే కాలేజ్ దాంట్లో కూడా పోస్ట్ చేశారు నాది. వాళ్ళందరూ వచ్చి ఎవరైతే మా అమ్మని అలా క్వశ్చన్ చేశారో ఏంటి విజయవాడ ఏముంటది అని అన్నారు. వాళ్ళే మా ఇంటి దగ్గరకు వచ్చి జాబ్ వచ్చింది కదా అడ్రస్ చెప్పండి అక్కడ జాయిన్ అవుతాము అని అంటున్నారు అనమాట. అంటే అంత కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట డ్యామ్ షూర్గా. మీరు ఆపర్చునిటీ అనేది వస్తుందండి, అది వచ్చే టైంకి మనం ప్రిపేర్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అలా ప్రిపేర్ చేస్తారనమాట. ఒకసారి మీ కంపెనీ అంటే జాబ్ క్రాక్ చేసినటువంటి కంపెనీ సాలరీ ఒకసారి చెప్పండి అమ్మా. 8.8 LPA. ఓకే, కంపెనీ ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్. ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్. సో ఆ కంపెనీలో జాబ్ వచ్చింది.